కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, ముందుగా భారతీయ జనతా పార్టీ గంగాపురం వెంకరెడ్డి గారు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ గెలుపును రానున్నటువంటి అసెంబ్లీకి లింక్ చేసి మాట్లాడుతున్నారు. సో ఈ అంటే అసెంబ్లీని ఎమ్మెల్సీని ఎట్లా చూస్తున్నారు? ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఏం చెప్తారు ఎన్నికల గురించి? థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా. ఎందుకంటే ఏదైనా ఒక గెలిపేది ప్రజా ఆమోదము, ప్రజా తీర్పును మనం ప్రజాస్వామ్యంలో గౌరవించవలసిన బాధ్యత అందరికి ఉంటుంది, ఏ పార్టీకైనా ఉంటుంది. రెండు విషయాలు ఇక్కడ మనకు కనపడుతున్నటువంటిది. ఇప్పుడు మేము 2 సీట్లు గెలవడం అనేటువంటిది, కాంగ్రెస్ 0, బీఆర్ఎస్ అసలు పోటీ చేయలేదు 0 అనుకుంటే పోతే ఒక చారిత్రక ఘట్టమే ఇది. తెలంగాణ రాజకీయాల లోపల 3 ఎమ్మెల్సీలు విద్యావంతులు, టీచర్లు, మేధావులు, డాక్టర్లు, ఇంజనీర్లు, రకరకాల విద్యా అర్హతలు ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి ఒక గొప్ప తీర్పు అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీరు ఒక 2 నిమిషాలు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, 1983 ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు 85లో శాసన మండలిని, ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని ఆ రోజు ఆయన రద్దు చేయడం జరిగింది. ఆ శాసన మండలిలో బాగా ఉధృతంగా మాట్లాడగలిగినటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి టీచర్ ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీని చూసిన తర్వాత ఆయన రద్దు చేసినాడు, అయిపోయింది. 85లో రద్దు అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2007లో దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడం జరిగింది. పునరుద్ధరించిన తర్వాత కొత్త శాసన మండలి వచ్చింది. అయితే ఒకటి శ్రీకాంత్ గారు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా సాధారణంగా శాసన మండలి కాల పరిమితి 6 సంవత్సరాలు, కానీ కొత్తగా వచ్చినప్పుడు కొందరికి 2 సంవత్సరాలు, కొందరికి 4 సంవత్సరాలు, కొందరికి 6 సంవత్సరాలు లాటరీలో తీసినటువంటి సందర్భాలు చూసినారు. మీకు తెలుసు అప్పుడు జరిగినటువంటిది. అయితే ఆ రకంగా జరిగిన తర్వాత నేను ఈ సీటుకే పరిమితం అవుతాయి. ఇప్పుడు ఏది ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ సీటుకే పరిమితం అవుతారు. దానికి ఒక చారిత్రక ఘట్టం ఉన్నది, దానికి ఒక సెంటిమెంటల్ ఉన్నది అని చెప్పి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా, మిత్రులు కూడా అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఆ సీటు నుంచి 2007లో వచ్చినటువంటి పునరుద్ధరించబడినటువంటి సీటు నుంచి ఆనాడు తెలంగాణలో ఉధృతంగా తెలంగాణ వాదం నడుస్తుంది. కేసీఆర్ గారు బాగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్న సందర్భము, ఇంకా జేఏసీ పూర్తిగా ఏర్పడకపోయినప్పుడు కూడా మేధావుల్లో, ఉద్యోగస్తుల్లో, టీచర్లలో తెలంగాణ పట్ల ఆదరణ ఉంది అనేటువంటి దానికి మనం భావిస్తే 2007లో అక్కడ సత్యనారాయణ గారు ఈ మధ్య చనిపోయినారు, మరి సంగారెడ్డికి సంబంధించి కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు ఒకవేళ పొరపాటు చెప్తే సరిదిద్దాలని ఆయన ఎన్నికైనారు. ఎన్నికైన తర్వాత ఏం జరిగింది, మామూలుగా ఆ టర్మ్ అయిపోయిన తర్వాత మరి నారదాసు లక్ష్మణరావు గారు వచ్చినారు. ఇప్పుడు ఆ పీరియడ్ లో నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు, కానీ కేసీఆర్ గారు రాజీనామా పర్వాన్ని మొదలు పెట్టినాడు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా అయ్యాలి తెలంగాణ కోసం అనేటువంటి దాంట్లో వచ్చినప్పుడు ఉప ఎన్నికల సమయంలో వచ్చిన నారదాసు లక్ష్మణరావు గారు వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమము మళ్ళీ బాగా పీక్ స్టేజ్కి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. తెలంగాణ జేఏసీ ఏర్పడ్డది, ఉద్యోగ సంఘాలు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, నేను కూడా స్టీరింగ్ కమిటీలో సభ్యునిగా ఉన్నాను. తెలంగాణ రిటైర్డ్ లెక్చరర్ల సంఘం తరఫున నేను ఉన్నాను. 34 స్టీరింగ్ కమిటీ సభ్యులలో నేను కూడా ఒకటిని అనేటువంటిది చెప్పడానికి గర్వపడుతున్నటువంటి సందర్భం. ఆ పీరియడ్లో నారదాసు లక్ష్మణరావు గారిని తప్పించి చాలా చాకచక్యంగా ఏంటంటే, ఉద్యోగస్తులు, విద్యావంతులు ఉన్నారు కాబట్టి నా కేసీఆర్ గారు స్వామిగౌడ్ గారిని ముందుకు తీసుకొచ్చినారు. స్వామిగౌడ్ గారు గెలిచినారు. 2013లో స్వామిగౌడ్ గారు గెలిచిన తర్వాత, అప్పుడు 2013 అయిన తర్వాత 2018కి వచ్చినప్పటికి 5 సంవత్సరాల టర్మ్ అతను చేసినటువంటిది. అక్కడ మళ్ళీ జీవన్ రెడ్డి గారు గెలిచినారు. జీవన్ రెడ్డి గారు గెలిచేటప్పటికి ఏ పార్టీ కూడా, ఎందుకంటే టీఆర్ఎస్ అధికారంలో ఉంది, టీఆర్ఎస్ మీద ప్రజా ఆమోదం, ప్రజా వ్యతిరేకత వచ్చింది. విద్యావంతులు ముఖ్యంగా పెదవిరుపు ఇస్తున్నటువంటి సందర్భం లోపల జీవన్ రెడ్డి గారు గెలిచినారు. అధికారంలో ఉన్న పార్టీ కాకుండా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కేసీఆర్ గారికి ముందు ఒక సూచిక ఏంటంటే, అధికారంలోకి వస్తుంది టీఆర్ఎస్ పార్టీ అనే దానికి ముందు సత్యనారాయణ గారు, నారదాసు లక్ష్మణరావు గారు గెలిచినారు. అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. తర్వాత ప్రజా వ్యతిరేకత బాగా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినటువంటి పరిస్థితుల జీవన్ రెడ్డి గారు గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆ సీటు మీద. ఆ సీటు గురించి మాట్లాడుతున్నాను, కొంత చారిత్రకంగా స్టడీ చేస్తాను కాబట్టి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్నది కాబట్టి భవిష్యత్తులో వచ్చే ఎన్నికల వల్ల భారతీయ జనతా పార్టీ సెంటిమెంటల్ గా నాకు ఉన్నట్టు ఆ సీటుకు ఉండేట్టు 17-18 సంవత్సరాల చారిత్రక ఘట్టాన్ని, నేపథ్యాన్ని మనం ఆలోచించడం జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే అది చైతన్యవంతమైన ప్రాంతము, మేధావులు ఉండేటువంటి ప్రాంతము. మామూలు దక్షిణ ప్రాంతానికంటే కూడా డెఫినెట్ గా నేను దక్షిణ ప్రాంతం వాడి అయినప్పుడు కూడా అంటే ఎన్నికల్లో ఒకటి వెంకటరెడ్డి గారు, ఒక ఎన్నికకు మనం పొంతన పెట్టలేము. సో గతంలో కూడా మీరు దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచారు, ఆ తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలవడం జరిగింది, ఆ తర్వాత జిహెచ్ఎంసీలో కూడా చాలా స్థానాల్లో ఆల్మోస్ట్ 45-50 స్థానాల వరకు జిహెచ్ఎంసీలో మీరు గెలవడం జరిగింది. బట్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ 0 స్థానంలో ఉంది. ఆ స్థానం నుంచి
ఆ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ 0 నుంచి ఈసారి ఏకంగా 65 స్థానాలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బట్ ఈ ఎన్నికను నెక్స్ట్ ఎన్నికకు మీరు ఎట్లా ముడిపెట్టగలుగుతున్నారు? ఇప్పుడు నేను ముడిపెట్టినటువంటి సందర్భాన్ని చూసినట్టయితే పార్టీలు మారినాయి అక్కడ. ఆ ఎన్నిక సెంటిమెంట్ లో ఒకసారి టిఆర్ఎస్ గెలిచింది, ఒకసారి కాంగ్రెస్ గెలిచింది. తప్పకుండా జరుగుతుంది. ఒక ఎన్నిక ముడిపెట్టకూడదు. కానీ ఇప్పుడు మేము గెలవబోతాం అనేటువంటిది మాకు ఉండేటువంటి ఒక నమ్మకం. ఎందుకంటే ఆ ప్రాంతము వాస్తవానికి నేను 50 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో పనిచేసిన. 1975లో నేను ఆర్మూరు ప్రాంతంలో పనిచేసిన. మామూలు ప్రాంతంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నటువంటిది. నేను చూసే నాటికి అక్కడ ఏమి కూడా వామపక్ష భావజాలం లేనటువంటి ప్రాంతం నిజామాబాద్ గానీ, కరీంనగర్ గానీ, లేకపోతే ఆదిలాబాద్ గానీ, వరంగల్ కొంత ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఎరుపు అనేటువంటిది పోయి వాళ్ళ కాషాయమయమైపోయింది. ఉత్తర తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఒక కోట కింద మారినటువంటి సందర్భం లోపల ఇవాళ గెలుపు, అంజిరెడ్డి గారి గెలుపు, మోదీ గారి నాయకత్వం లోపల తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు ఉన్నది. ప్రజలు అటువైపు చూస్తున్నారు. ముఖ్యంగా విద్యావేత్తలు, మేధావులు అటు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి భావన మనకు తప్పకుండా కలగవలసిన అవసరం ఉంది. నేనేమి ఎగ్జాగరేట్ చేసి చెప్పడం లేదు. ఇది ఈ ఎఫెక్ట్ కంటిన్యూషన్ లో స్థానిక సంస్థల పైన కూడా ప్రభావం. ఇప్పుడు శ్రీకాంత్ గారు, మేము 8 సీట్లు గెలిచినప్పుడు చాలా మంది చర్చల్లో మన మిత్రులు కాంబోజ్ గారు ఇతర కాంగ్రెస్ మిత్రులు గారు మాట ఏదో గెలిచినారు, మోదీ గారి మీద గెలిచినారు, ఆ గాలిలో గెలిచినారు, అయోధ్య మీద గెలిచినారు, రకరకాలుగా చెప్పినారు. ఇవాళ జరిగిన తర్వాత ఇవాళ ఇంత బలంగా రాజకీయాల్లో మార్పులు వస్తున్నటువంటి పరిస్థితి లోపల ఇవాళ భారతీయ జనతా పార్టీ 2 సీట్లు గెలవడం అనేటువంటిది మామూలు విషయం కాదు. ఇది ఒక చారిత్రక ఘట్టం. ఇది మేధావులు, తెలిసినటువంటి వాళ్ళు, ఆలోచన మామూలు వ్యక్తులు కాదు కదండి ఓటేసినటువంటి వాళ్ళు. కేవలం నిరుద్యోగులే కాదు కదండి, పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్. ఇంకో పాయింట్ ఏంటంటే బ్యాలెట్ ఓట్లు ఇవి. బ్యాలెట్ లేదు, బ్యాలెట్ ఉంటే గెలవరు అనేటువంటిది వచ్చింది. దానికి ఒక సంకేతం వచ్చినటువంటిది పరిస్థితి. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ మోదీ గారి ఆధ్వర్యంలో, మోదీ గారి పాలన మీద తెలంగాణలో ఉత్తర తెలంగాణ చైతన్యవంతమైన ప్రాంతం. మీరు గుర్తుంచుకోండి, అది కమ్యూనిజం వామపక్ష భావజాలం కానీ అది కంప్లీట్ గా ఇవాళ కాషాయమైనటువంటి పరిస్థితిలో ఆ బేసిన్ అంతా మా కంట్రోల్లోకి వచ్చింది. హైదరాబాద్ వరకు కూడా, హైదరాబాద్ చుట్టూ వరకు మల్కాజ్గిరి, చేవెళ్ళ ఈ ప్రాంతం అంతా కూడా సుమారుగా 60-65 సీట్లకు సంబంధించినటువంటి ఏరియాలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తుంది అనేటువంటిది దృష్టిలో తీస్తారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.